హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ. ఈ సంవత్సరము నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు కానీ యూట్యూబ్ చూస్తున్న అందరికి కానీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అందులో నేను కూడా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం అన్నా నా ఛానల్ గ్రోత్ కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నాకు తెలిసిన విధంగానో లేకుంటే నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ కానీ వాడుక భాషలోనే చెప్తూ ఉంటాను. ఎక్కువసేపు చెప్పడం అయితే ఒక 5 or 10 minutesలోనే మొత్తం వీడియోని అయితే కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే లెంతీ వీడియోస్ చెప్పడం అనేది చాలా కష్టం అన్నమాట. చూద్దాం, లెంతీ వీడియోస్ కానీ ఒకవేళ వచ్చేటట్లుంటే కానీ కంటెంట్ చెప్తాను. ఈరోజు వచ్చేసి జనవరి 1 కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి అనుకుంటే మా దగ్గరలో వచ్చేసి నగరవనం అని చెప్పేసి ఒక పార్క్ ఉంది. అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇక మా హౌస్ నుంచి దాదాపు ఒక 10 kilometers ఉంటుందన్నమాట. డోన్ నుంచి బెతంచెర్ల వెళ్ళే రూట్లోనే ఉంటుంది అది. వెళ్దాం, ఒక 10 minutes కాబట్టి మిగతా జర్నీ అంతా బైక్ మీద మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా బైక్ యూనికార్న్ 160. ఇంతకుముందు నా దగ్గర పల్సర్ 150 ఉండేది, అది అమ్మేశాను. అదైతే చాలా సూపర్ బైక్, నాకు ఇష్టమైన బైక్. కానీ నాకు 2 బైక్స్ ఎందుకనే ఉద్దేశంతోనే దాన్ని అమ్మేశాను. దాదాపు 14 years నేను దాన్ని డ్రైవ్ చేశాను. చాలా సూపర్ ఉండేదన్నమాట బైక్. ఇక్కడి నుంచి బిల్లాసుర్గం కేవ్స్ కూడా వెళ్ళొచ్చు మా ఊరి పై నుంచి అనమాట. ఈ నగరవనం అనేది మా ఊరు నుంచి దాదాపు ఒక 6 kilometers ఉంటుంది. డోన్ నుంచి బెతంచెర్ల వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట, ఎర్రగుంటకి దగ్గర. ఈ పార్కు మా ఊరి దగ్గరలో అయితే చాలా పెద్ద పార్క్ అనొచ్చు దీన్ని. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఆర్చ్ అవి చాలా సూపర్గా ఉంటుంది. నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ వచ్చాను ఈ పార్క్కి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ పార్కు. అప్పుడు ఎలా ఉందో, అప్పుడైతే చాలా బాగుండేది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి. నేను అక్కడ బైక్ పార్క్ చేసేసి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది, టికెట్ తీసుకోవాలి. ఆయన నన్ను టికెట్ తీసుకో అని చెప్పి అడుగుతా ఉన్నాడు. నేను వస్తున్నా అని చెప్పి చెప్తున్నా. నా వైఫ్ వచ్చేసి వీడియో తీస్తూ ఉంది. నేను నా కూతురు నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకుందాము. టికెట్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాము. ఇంతకుముందు అయితే 10 rupees ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో మరి తెలియదు. వెళ్ళి అడుగుదాము అతన్ని. ఎంత బ్రో టికెట్ అంటే ఈచ్ వన్ 20 rupees అని అన్నమాట. ఏంటి 20 rupees అని చెప్పి నేను అనుకున్నాను. అవును, పెరిగింది, దాదాపు 3 years అయింది పెరిగి. ఈచ్ వన్ 20 rupees అని చెప్పేస్తే 2 టికెట్స్ తీసుకొని మేము పార్క్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. మేము పార్క్లోకి ఎంటర్ అయితేనే అక్కడ ఒక నెమలి కనిపిస్తుంది చూడండి. అక్కడ వాటర్ ఫౌంటైన్ టైప్లో ఉంటుందన్నమాట. అది ఎప్పుడు వేస్తారో అయితే నాకైతే తెలియదు. ఈ పార్క్ వచ్చేసి ఈవినింగ్ 5కే క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హైవే కాబట్టి కొంచెం రిస్కీగా ఉంటుంది కాబట్టి లైట్ ఫైల్ అయితే అందుకని చెప్పేసి క్లోజ్ చేస్తారు. కానీ ఫౌంటైన్ ఎప్పుడు వేస్తారనేది అయితే ఇంతవరకు అయితే నేను చూడలేదు. నా కూతురు అయితే కానీ ముందుకు వెళ్తూ ఉందన్నమాట. ఇంకా పోదాంపా అని చెప్పేసి నేను తన వెనుకనే వీడియో తీసేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇలా అవుట్డోర్లో వచ్చి ఆడుకోవడం అంటే కన్నా నా కూతురికి అయితే కానీ చాలా ఇష్టము. అందుకని చెప్పేసి ఎక్కువ అవుట్డోర్కే తీసుకెళ్తూ ఉంటాను అనమాట నా కూతురిని ఆడుకోవడానికి. టైం ఉంటే పిల్లలతోనే ఎక్కువసేపు గడపాలన్నమాట మనము. ఎందుకంటే మనీ అనేది అయితే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పి అంటారు. అది కూడా ఒక రకంగా కరెక్టే. ఈ చిన్నతనం అనేది పిల్లల తర్వాత మనం పోయిన తర్వాత మళ్ళీ మనం వీళ్ళని చూసుకోవాలన్నా కూడా చూసుకోలేము. చాలా ముద్దుగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎవరిని పట్టించుకోకుండా ఎలా వెళ్తున్నారో ఇద్దరు అమ్మ కూతుళ్ళు. ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు ఆ ఊళ్ళలో ఆడుకుందాం అని చెప్పేసి అనుకుంటా ఉందన్నమాట. ఒకప్పుడైతే పార్క్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అంత నీట్నెస్ అయితే లేదు. ఎక్కడంటే అక్కడ గడ్డి పెరిగింది, చెత్త ఉంది, ఎండిపోయింది అనమాట ఆల్మోస్ట్ గడ్డి అనేది. ఈ రూట్ అనేది అయితే చాలా నీట్గా ఉండేది అనమాట ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే మొత్తం గడ్డి అంతా పెరిగిపోయింది. మెయింటెనెన్స్ అయితే కొంచెం తగ్గిందని చెప్పి అనుకోవాలి. ఒకప్పుడు నేను చూసిన నగరవనానికి ఇప్పటికీ. ఒకప్పుడు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నీట్గానే ఉంది. ఏమంటే గడ్డీలు అయితే క్లీన్ చేయట్లేదు అనమాట. ఆ ఎండిన ఆకుల్ని కానీ అవి కానీ. ఇంతకుముందు అయితే అదంతా ఏముండేది కాదు, మొత్తం చాలా నీట్గా పెట్టేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది అనమాట. ఇది అయితే ఇరిగిపోయింది, దీన్ని విరగొట్టేశారనమాట. ఆల్మోస్ట్ అయితే ప్రతిదీ విరగొడతారు. ఇది మన కోసమే కదా ఆడుకోవడానికి పెట్టింటారు పిల్లలకి. మనమే దీన్ని పాడు చేస్తే ఎలా?
అని చెప్పేసి ఇది ఒకటైతే బాగుందనమాట. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని అయితే అధ్వానంగా విరగ్గొట్టేశారు. మరి ఎందుకు విరగ్గొడతారనేది నాకైతే అర్థం కాదు. మనం వచ్చామా, ఆడుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి కానీ ప్రతి వస్తువుని విరగ్గొట్టుకుంటూ పోవడం, నాశనం చేయడం అయితే మనిషికి అలవాటైపోయింది. ఏదన్నా ఒక వస్తువు బాగుందంటే కన్నా దాన్ని ఎలా నాశనం చేయాలని చెప్పేసి చూస్తారు. పిల్లలకి ఆడుకోవడానికి ఎంత బాగుండేదంటే ఒకప్పుడు ఈ పార్కు. ఇప్పుడు చూడండి అన్నీ ఎలా విరగ్గొట్టేశారో పిల్లలకి. ఇది కూడా ఇంతకుముందు చాలా బాగుండేది, దీన్ని కూడా విరగ్గొట్టేశారు. మరి ఎవరు విరగ్గొడుతున్నారనేది అయితే గినా తెలియట్లేదు. చూడండి ఎలా విరగ్గొట్టేశారో. ఆల్మోస్ట్ ఊయలలు అన్నీ విరగ్గొట్టేశారు. చూడండి గడ్డి ఎలా పెరిగిందో. చూడండి నా కూతురు ఎంత హ్యాపీగా ఆడుకుంటా ఉందో. ఇది ఎప్పుడో నా కూతురు చిన్నప్పుడు ఉన్నప్పుడు తిరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ తిరుగుతుంది. ఎక్కువ అయితే గినా వెళ్ళను ఈ పార్కులకి, ఎందుకంటే టైం అయితే కానీ సెట్ కాదు. టైం గినా నాకు గినా దొరికిందంటే గినా ఆల్మోస్ట్ నా కూతురుతోనే ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే తను చేసే అల్లరి అయితే గినా నాకు చాలా ఇష్టం. చూడండి ఎలా వెళ్తుందో, ఏముంది ఏం లేదని చెప్పి తను ఒక్కటే వెళ్తూ ఉంది. మేము చూస్తూ ఉన్నాను. మమ్మల్ని పిలుస్తూ ఉంటుందన్నమాట, రండి ఆడుకుందామని చెప్పేసి. నేను పోనన్నమాట, నువ్వే వెళ్ళి ఆడుకో అని చెప్పి నేను తనను వదిలేస్తాను. నేనేమంటే చూస్తూ ఉంటాను అనమాట, తను ఎక్కడికి వెళ్తుంది ఏం లేదని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళిన తర్వాత నేను తను వచ్చేసి కబడ్డీ ఆడామన్నమాట. పట్టుకోమని చెప్పేసి, నన్ను పట్టుకో అని చెప్పి అంటే ఎలా పరిగెడుతుంది చూడండి నేను పట్టుకోవడానికి. ఈ ఆట అంటే కనుక నా కూతురికి చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో ఆడదాం రా అని చెప్పి అంటుంటుంది. మా ఇంట్లో అయినా కొంచెం స్పేస్ తక్కువ కాబట్టి ఆడడానికి వీలు కుదరదు, అందుకే ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఆడామన్నమాట. చూడండి నేను ఎత్తుకో అని చెప్పేసి పైకి అంటుంటే ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉందో. ఒకసారి కాకుండా 2 సార్లు కూడా చెప్పాలని చెప్పి అంటుంది అనమాట. దాని తర్వాత తను ఆడుకుందాం రా అని చెప్పేసి తను పట్టుకోమని చెప్పి చెప్పాను. తను కూడా పట్టుకుంటూ ఉంటుంది అనమాట నన్ను. ఇది లాస్ట్ అనమాట. ఇంకా నేను బయటకు వచ్చేస్తూ ఉంటే కానీ కొన్ని ఇంకా అక్కడ జింకల మీద నేను ఫొటోస్ దిగుతాను అని చెప్తే ఓకే అమ్మా దిగేసా ఇంకా ఇంటికి వెళ్దాంపా అంటే చూడండి ఎలా పడిందో కింద. జాగ్రత్త అనేది ఉండదు, తొందర అనమాట. అందుకని చెప్పేసి ఆ జింకల దగ్గరికి వెళ్ళి ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్ అండ్ లైక్. మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి వెళ్తుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.